సహోదరులు ప్రశాంత్ గారు కడప నుంచి అడుగుతున్నారండి. క్రైస్తవ వివాహాల్లో మంగళసూత్రం కట్టవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. క్రైస్తవులు వివాహం చేసుకుంటున్నప్పుడు మరి ఆ యొక్క వివాహంలో మంగళసూత్రం కట్టడం మరి చేయవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. తాళి కట్టే విషయంలో కొందరు అది కట్టాలి అంటారు క్రైస్తవ మ్యారేజ్లో కూడా. అప్పుడు దైవ సేవకుడు ప్రార్థన చేయిస్తాడు స్టేజ్ మీద. ఒక పాస్టర్ గారు వచ్చి, అయ్యా దైవజనుడు ప్రార్థన చేయండి, ఇది ఒక వివాహ సూచనగా వారు కడుతున్నారు, దీని కొరకు ప్రార్థన చేయండి అని. ఎగ్జాక్ట్గా అవే తీసుకొచ్చి కట్టాల్సిన అవసరం లేదు. ఒక సూచనగా కట్టాలనుకున్నారు. మ్యారేజ్లో ఉంగరం పెడతారు, రింగ్ పెడుతున్నారు, ఒక చైన్ లాంటిదో లేకపోతే ఒక తాడు లాంటిదో ఏదో కడుతున్నారు. అది మంత్రించింది కాదు. మంత్రించింది కాకుండా ప్రార్థన చేసిందని కడుతున్నారు. ఇవి బంగారు వస్తువులు దేవుడిచ్చినవి, దేవుడు చేసింది బంగారు, వెండి నాది బంగారు నాది అన్నాడు. ఒకవేళ ఆ తాడులు దేవుడు చేసినవి, అన్నీ కూడా దేవుడు చేసినవి. అవి ఒక దగ్గరికి తీసుకెళ్ళి మంత్రించి తీసుకొస్తే ఇట్స్ సంథింగ్ రాంగ్, మనం దాన్ని ముట్టనక్కర్లేదు. ఎవరు మంత్రించలేదు, అది షాపులో తీసుకొచ్చారు, ప్రార్థన చేశారు, కట్టారు. వాళ్ళు ఇరువైపుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. అది లేకపోతే పెళ్లి కాలేదన్నట్టే అని భావిస్తున్నారు. మరి వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇస్తాం? అపోస్తల కార్యం 15వ అధ్యాయం 19వ వచనం పర్మిషన్ ఇస్తుంది. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 28వ వచనం పర్మిషన్ ఇస్తుంది. ఏమని? మంత్రించకుండా, విగ్రహ సంబంధమైనవి కాకుండా మీరు ప్రార్థనాపూర్వకంగా చేయగలిగినప్పుడు, అంతకంటే అన్ని జనుల నుండి రక్షణలోకి వచ్చిన వారికి మీరు బలవంతం పెట్టకూడదు. గొంతు పిసికి చంపిన దాన్ని తినకుండా చూసుకోండి. విగ్రహంలో అర్పించిన వాటికి అర్పించలేదనుకోండి, ఓకే ప్రార్థన చేశారంతే. అర్పించిన వాటిని కానీ, రక్తమును కానీ, గొంతు పిసికి చంపిన దాన్ని కానీ జాగ్రత్తతో విసర్జించండి. 4 విషయాలు వదిలేయండి. ఆ తర్వాత 29వ వచనం, ఈ అవశ్యమైన, మార్క్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి, ఈ అవశ్యమైన అంటే అవసరమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము, అంటే ఎక్కువ భారం, ఎక్కువ బరువు మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచిన. వీళ్ళు మాకు అంటే అపోస్తలులు, సంఘస్థాపకులు. పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు. పరిశుద్ధాత్మనికి అపోస్తలకు తోచిన తర్వాత మధ్యలో మనం ఎవరం కాదనడానికి. కనుక ఈ అవశ్యమైన, ఈ అవసరమైన వాటికంటే ఎక్కువైన భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మను మాకును తోచను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగునుగాక. అది మనకు మేలు అన్నాడు. ఏంటి 4? 28వ వచనంలో అంటే మంత్రించిన వాటికి దూరంగా ఉండండి. రక్తము కొంతమంది వండుకొని తింటారు, అది కూడా వద్దు. గొంతు పిసికి చంపి తీసుకుంటారు. మన చికెన్ సెంటర్లో అన్ని చోట్ల మీరు చికెన్ తెచ్చుకునే వాళ్ళందరూ కూడా మీరు గమనించండి. వాడు మీరు కిలో కావాలి, 2 కిలోలు కావాలన్నట్టు ఫ్రెష్గా కావాలన్నప్పుడు ఏం చేస్తాడు? స్కిన్నా వితౌట్ స్కిన్నా అని అడుగుతాడు. మనం వితౌట్ స్కిన్ అన్నాం అనుకోండి, కోడిని తీస్తాడు, మెడనరాలు విరిసేస్తాడు, డైరెక్ట్గా వేడి నీళ్ళు బకెట్లో పడేస్తాడు. ఆ తర్వాత దానికి ఉన్న వెంట్రుకలను తీసేసి మీకు కట్ చేసి ఇచ్చేస్తాడు, స్కిన్ తీసేసి. గొంతు పిసికి చంపాడు, అది పాపం, అది అనారోగ్యానికి సూచన. తెలియకుండా ఇలాంటివి ఎన్ని తిన్నాము. కాబట్టి ప్రభా నన్ను క్షమించమని అడగండి. గొంతు పిసికి చంపిన దాన్ని తీసుకుంటున్నాము, క్షమించడం. కటికవాడు అమ్మినప్పుడు మనకు తెలియదు కదా. సో ఆ దోషం కింద మనకు ఏది ఉంటుంది, కానీ అనారోగ్యం రాకుండా చూసుకోవాలి మనం. రక్తం అనేది ఒలికించాలి. మీరు వెళ్ళి షాప్లో అడగండి, రక్తం తీసేసేయండి అని. మీరు ముస్లిమా అంటారు. కాదండి అన్నప్పుడు మా బైబిల్లో రాయబడింది ఆ రక్తం తీసుకోకూడదని అని చెప్పి మన రక్తాన్ని విసర్జించాలి. రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి అది రక్తం మట్టిలోకి పోవాలి. ప్రతి సకల జీవులు మట్టి నుండి కలుగు చేయబడ్డాయి. వాటి ప్రాణం మట్టి నుండి వచ్చింది కాబట్టి మళ్ళీ మట్టిలోకి వదిలేసేయాలి. వాటి ప్రాణాన్ని తినడానికి దేవుడు ఒప్పుకోలేదు. ఈ అవసరమైన అందరూ వింటున్నారు కదా. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు వచ్చుంటే ఒకసారి మళ్ళీ మీరు చూడవచ్చు. 19వ వచనంలో కూడా అన్య జనుల్లోని రక్షణలోకి వచ్చే వారికి అన్నాడు అక్కడ. ఇప్పుడు ఇంచుమించు మన దేశం అంతా ప్రభుని ఎరగని వారమే కదా. చూడండి, కాబట్టి అన్ని జనుల్లో, అన్ని జనులు అంటే ఏదో వేరే దేశస్తులని కాదు, తెలియని క్రీస్తుని ఎరగని కుటుంబం, క్రీస్తు ఎరగని సమాజం నుండి వచ్చినటువంటి వారు, అమెరికన్స్ అయినా, బ్రిటిష్ వాళ్ళైనా, మరి చైనా వాళ్ళైనా అందరూ కూడా ఈ తరహాలోకి వస్తారు, ఒక ఇజ్రాయిల్ తప్ప. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని, ఎంతోమంది దేవుని వైపు తిరుగుచున్నారట, వారిని కష్టపెట్టవద్దు. మనము కష్టపెట్టక, సేవకులు కష్టపెట్టొద్దు, అపోస్తలు ఎవరు కూడా కష్టపెట్టొద్దు అన్నాడు. అక్కడ మళ్ళీ ఇవే 4 విషయాలు ఇచ్చాడు. వీటికి దూరంగా ఉంటే ఓకే, వీటిని విసర్జించటకు మీరు పత్రికలు రాసి పంపండి.
దానికంటే ఎక్కువగా భారం మోపొద్దు వాళ్ళని కార్యక్రమం. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళొద్దనే మాట ఇందులో లేదు, భోజనానికి వెళ్ళొద్దనే మాట ఇందులో లేదు, వాళ్ళు పలకరించొద్దనే మాట ఇందులో లేదు. వెళ్ళొచ్చు, పలకరించవచ్చు, మీరు రక్త సంబంధులు, మీరు ప్రభు ప్రేమను చూపిస్తేనే కదా రేపు వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తారు. అది ఎవరో వచ్చి పాస్టర్ గారు చూపిస్తారంటే ప్రభు ప్రేమ వాళ్ళు ఒప్పుకోరు. కానీ చిన్నాన్న వచ్చాడు, పెదనాన్న వచ్చాడు, మామయ్య వచ్చాడు, మా ఇంటి వాళ్ళు వచ్చారు, మా బంధువులు, వాళ్ళు క్రీస్తులో ఉన్నారు, ప్రేమను చూపారు. ఫస్ట్లో మనం డిఫరెంట్గా చూడవచ్చు, కానీ కాసేపట్లో వాళ్ళంతా అడ్జస్ట్ అయ్యే విధంగా ప్రేమ అన్నిటినీ జయిస్తుందండి అనండి ఒకసారి. ఏమైనా ఆ ప్రేమ అనేటువంటిది మీ దగ్గర ఉంది, దాన్ని మీరు చూపించండి. ఆన్సర్ వచ్చిన వాళ్ళు చేయి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సిస్టర్ స్వప్న గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. క్రైస్తవులు అబద్ధాలు ఆడకూడదు అని అంటారు కదా, మరి వీటి నుండి ఎలా బయటకు రావాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. చెప్పినప్పుడు బాగా అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఓకే, అబద్ధాలు ఆడకూడదు. ఎస్, అబద్ధం యొక్క జనకుడు సాతానుడు కాబట్టి వాడు వస్తువు తెచ్చుకున్నట్లయితే వాడు వస్తాడుగా మన వెంట. ఇప్పుడు సాతాను వస్తువు తెచ్చుకున్నావు అనుకోండి, సాతాను నువ్వు రావద్దు, నీ వస్తువు తీసుకెళ్తా అంటే నా వస్తువు తీసుకెళ్తే నేను కూడా వస్తానంటాడు. అందుకే అబద్ధములు అవాయిడ్ చేయడం మంచిదన్నాడు. నిజం ఆడతారన్నారు. అయితే ఈ అనుదిన దైనందిన జీవితంలో ఈ సెల్ ఫోన్లు వచ్చాక అబద్ధాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు చెప్తే ఏమనుకుంటారు, అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనే ఇతరులు నలుగురు ఏమనుకుంటారన్న బాగున్న వ్యక్తి తప్పనిసరిగా అబద్ధం ఆడుతుంటాడు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే అబద్ధం ఆడిన వ్యక్తికి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండాలి. అబద్ధాలు ఆడే వాళ్ళకి జ్ఞాపకశక్తి లేదా దొరికిపోతారు. ఇక్కడ నిన్నేదో చెప్పుంటారు, ఈరోజు మర్చిపోయి ఇంకోటి చెప్పారనుకోండి, అనవసరంగా చిక్కుపడతారు. నిన్న ఎక్కడికి వెళ్ళా అంటే పలానా దగ్గరికి వెళ్ళా అంటారు. ఈ రోజుకల్లా మళ్ళీ మర్చిపోకుండా 10 రోజుల తర్వాత అడిగినా కూడా ఎస్ అని చెప్పాలి, అవును అని చెప్పాలి. అది కాకుండా తేడా చెప్పారు, ప్రతిసారి చిక్కబడే పని మనం ఎందుకు చేయాలి? అందుకే ఈ మధ్య జ్ఞాపకశక్తి కూడా అందరికీ తగ్గింది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ స్మార్ట్ అయింది, మనోళ్ళంతా కూడా స్మార్ట్నెస్ కోల్పోతున్నారు. ఇప్పుడు మీరు చేయవలసింది, ఎవరైనా చిన్న అబద్ధం ఆడినట్టు మీకు తెలిస్తే వెంటనే ఒప్పుకోండి. దేవా, ఈ బలహీనత నాలోండి పోవాలి, ఐ వాంట్ టు ఓవర్కమ్ దిస్ వీక్నెస్. నేను ఎందుకు ఆడుతున్నాను అబద్ధం, దానివల్ల ప్రయోజనం ఏంటి? నేను వీళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నిర్భయంగా మాట్లాడతా, మొహమాటం లేకుండా మాట్లాడతా, ఉన్న నిజం చెప్తా అని ప్రేయర్ చేసుకొని రోజు ప్రార్థన చేస్తుంటే సహాయం దేవుడు దయచేస్తాడు. అయితే ఇక్కడ మరొక సమస్య కూడా ఉంది. అక్కడ అబద్ధం ఆడారు మంత్రసానులు. ఎవరు? 2వ అధ్యాయం నిర్గమకాండంలో పిల్లలు కన్న వెంటనే మగ శిశువును చంపేయండి అని ఫరో తీవ్రంగా ఆజ్ఞాపించాడు. నర్సెస్ అందరూ ఎవరంటే ఐగుప్తీరాళ్ళు, కానీ పిల్లలకు అంటుంది ఎవరంటే హెబ్రీ స్త్రీలు. హెబ్రీ స్త్రీలు అంటే యూదులు. వారు పిల్లలకి అనే టైంలో మగ శిశువును చంపేయమన్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడి దాకా వెళ్ళి బిడ్డను వీళ్ళే ప్రసవం చేసేవారు. ఆ ప్రసవ కార్యక్రమాలను చేసినప్పుడు మగ బిడ్డను తెలియగానే చంపడానికి వీళ్ళకి మనసు వచ్చేది కాదు. ఏమిటి, మిమ్మల్ని చంపమని చెప్పారు కదా మగ శిశువుల్ని, ఆడపిల్ల మగపిల్లని చూడడం, మగపిల్లని తెలియగానే గొంతు నిలిపి అప్పుడే ఇంకా ఆమె కోలుకోకముందే చంపి, అమ్మ మీ బిడ్డ చనిపోయిన బిడ్డని కన్నావు, బిడ్డ చనిపోయాడు అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఎందుకు మీరు ఈ పని చేస్తున్నారని తీవ్రంగా రాజుగారు ఆజ్ఞాపిస్తే వాళ్ళు అబద్ధం చెప్తారు. ఏమని? అయ్యా, హెబ్రీ స్త్రీలు, యూదులైనటువంటి స్త్రీలందరూ చాలా చురుకైన వారు, అసలు డెలివరీకి రా అంటారు, మీ ఇంట్లో బ్యాగ్ చదువుకొని వచ్చేలోగా బిడ్డను కనేస్తున్నారు, కొడుకుని దాచేస్తున్నారు, కొడుకుని తెలియకని దాచేస్తున్నారు. మీరు ఆ ఇంటికి వెళ్ళకముందే వాళ్ళు ప్రసవించేస్తున్నారు, బిడ్డను దాచేస్తున్నారయ్యా, కాబట్టి మా వల్ల కాలేదు. నిజానికి అబద్ధం అది. వీళ్ళే వెళ్ళి ప్రసవ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. మగ శిశువు పుట్టినా అమ్మ జాగ్రత్తగా దాచుకోండి, బిడ్డను చంపి ఆ పాపం ఎందుకు కట్టుకోవాలి, ఆ దరిద్రుడేదో పనికి మాలిన రూల్ ఒకటి పెట్టాడు అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అబద్ధం ఆడారు. నిజానికి వాళ్ళు అబద్ధమే ఆడారు. మరి రాజు దగ్గర అబద్ధం ఆడారు. ఒక బిడ్డను చంపే విషయంలో, మరణం, ఒక ప్రాణం తీసే విషయంలో, ప్రాణం పోసింది దేవుడు, ప్రాణం తీయమంటున్నాడు రాజు, తీయడానికి లేదు. మేము ఆ విషయంలో అబద్ధమైన ఆడతాం, కానీ ప్రాణం మాత్రం తీయమన్నారు. ఒక శిశువు ప్రాణం, ఒక మనిషి ప్రాణం తీయడానికి ఇష్టపడలేదు. దానికి వాళ్ళు అబద్ధం ఆడారు. దేవుడు దాన్ని కరుణించి ఆ మంత్రసానులందరినీ ఆస్వాదించాయట. వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారు. చూడండి, నిర్గమకాండం 1:21 ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. మిగిలిన వాళ్ళందరూ ఏమో పిల్లలు లేకుండా చచ్చారు, కానీ వీళ్ళకు మాత్రం సంతానం కలిగి వంశం అభివృద్ధి పొందిందట. ఎందుకు? 20వ వచనంలో
అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, ఐగుప్తులో ఉన్న స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు. ఎవరు? యూదా స్త్రీలు లేదా హెబ్రీ స్త్రీలు, ఈ దేవుడు యెహోవా దేవుడు నమ్ముకున్న స్త్రీలు చురుకైన వారు. మంత్రస్థాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రస్థానులను మేలు చేశాను. దేవుడు ఆ మంత్రస్థానులకు ఏం చేశాడంట? చెప్పండి. మేలు చేశాను. మరి వారు అబద్ధం ఆడితే మేలు చేయడం ఏంటి అని చెప్పంటారా? అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రాణం తీయడం, అబద్ధం ఆడడం, రెండింటిని పక్కన పెడదాం. ఏది ప్రాముఖ్యమైంది? ఏది విలువైంది చెప్పండి? ఏది పెద్ద తప్పు? మర్డర్ చేయడమా, అబద్ధం ఆడడమా? మర్డర్ చేయడం చాలా ఘోరమైంది. అబద్ధం అనేది వారు దేవుని పక్షంగా మాట్లాడారు అని చెప్పి చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తున్న కాలేజీకి వెళ్తున్నప్పుడు కానీ ఇంకెక్కడైనా అబద్ధాలు ఆడమని కాదు, అబద్ధాలు ఆడొద్దు, దానికి దూరంగా ఉండండి, అది మంచిది కాదు. ఉదాహరణకి పంది పిల్లని ఇంటికి తీసుకొచ్చామనుకోండి, ఇది కీమని ఏడుస్తుంటే ఎవరు వస్తారు? పంది అనేసరికి మౌనం అయిపోయారు చెప్పండి. పంది పిల్ల దొరికింది మీకు, చిన్న పిల్ల, దాన్ని పట్టుకొచ్చేసారు ఇంటికి. పందిని రావద్దన్నారు, ఇది కీమని ఏడుస్తుంది, అప్పుడు ఎవరు వస్తారు ఇంటికి? పంది పిల్ల తల్లి వస్తుంది. దాని ఏడుపు కోసం ఇంటి చుట్టూ తిరుగుతుంటుంది. ఎవరు? పంది. పంది నువ్వు రావద్దు పో అని చెప్పన్నాం. పిల్లని మాత్రం ఇంట్లో పెట్టుకున్నాం. ఆ పిల్ల ఏడ్చినప్పుడంతా పంది వచ్చి కూర్చుంటుంది. ఈ పంది రాకూడదంటే ఏం చేయాలి? పిల్లని వదిలేయాలి. అలాగే సాతాను నీ చుట్టూ రాకుండా ఉండాలి అంటే సాతానుగాడికి సంబంధించిన అబద్ధాన్ని మనం పెట్టుకొని, సాతాను నువ్వు రావద్దు, నాకు ఇబ్బంది పెట్టద్దు, నా మార్గాలకు అడ్డు రావద్దు, నా బిజినెస్లో అడ్డు రావద్దు, నా ప్రయాణాలు అడ్డు రావద్దు, నేను చేసే కార్యక్రమాలు అడ్డు రావద్దు అని మనం ఎంత మొత్తుకున్నా వాడు మన చుట్టూనే తిరుగుతాడు. ఎందుకంటే వాడి పిల్ల అబద్ధం అనే పిల్లని మన దగ్గర పెట్టుకుని తల్లిని రావద్దంటే ఊరుకుంటుందా? ఇంటి చుట్టూ వచ్చి అది మరుగుతూ ఉంటుంది. అలాగే సాతానుడు నీ జీవితంలో పెద్ద పెద్ద విషయాలు అడ్డుకోకుండా, గొప్ప ఆశీర్వాదాలు రాకుండా నీకు ఆటంకపడతాడేమో. నువ్వు పొందబోయే గొప్ప మేళ్ళు పొందకుండా ఆటంకపరచకుండా వాని యొక్క అబద్ధాలు కూడా మనం విడిచివేయడం, అవాయిడ్ చేయడం మంచిది. అలాగే రాహాబు కూడా అబద్ధం ఆడింది. ఆ ఇంటి మీద యెహోషువ వాళ్ళు కూర్చున్నారు, దేవుని పిల్లలు. మిలిటరీ వాళ్ళు వచ్చారు ఇక్కడ, ఎక్కడున్నారు వాళ్ళు అన్నప్పుడు, ఏమో నాకేం తెలుసు అని చెప్పింది. చూసుకోండి పోయి, నన్ను అడుగుతారేంటని. అయితే పైనే ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత వారిని జాగ్రత్తగా ఆమె దింపి పంపించేసింది. ఆ విషయంలో కూడా దేవుడు ఆమెను దీవించాడు. దీవించడం అబద్ధాలు ఆడినందుకు దీవించడం కాదు, అక్కడ వాళ్ళని ఏం చేశాడు? సేవ్ చేసింది ఆవిడ. ప్రాణాలను రక్షించింది. అయితే కొంతమంది 100 అబద్ధాలని ఒక పెళ్లి చేయమంటున్నారు. అది కుదరదు. ఇక్కడ పెళ్ళి అనేటువంటిది ఇద్దరు సమాధానంగా వివాహం చేసుకొని జీవితం జీవించాల్సిన వాళ్ళు. అబద్ధాలాడి పెళ్లి చేస్తే అబద్ధాలు ఏ రోజు బయటపడతాయి, మళ్ళీ విభేదాలు వస్తాయి, గొడవలు అవుతాయి, అనవసరంగా వాళ్ళ జీవితాలు డిస్టర్బ్ అవుతాయి. ఇలా అబద్ధాలాడి పెళ్లి చేయడాలు అబద్ధాలు కాదు. యథార్థంగా వెళ్దాం. ఇప్పుడు బ్యాంకులో ప్యూన్గా చేస్తూ, బ్యాంకులో వాచ్మెన్గా చేస్తూ, బ్యాంక్ ఎదురుగా బ్యాంక్ సెక్యూరిటీగా చేస్తూ, అంటే ఒక ప్యూన్గా చేస్తున్నాడు. ఎవరయ్యాను అంటే నేను బ్యాంక్ మేనేజర్ అండి, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. లాస్ట్కి బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ దగ్గరికి ఎప్పుడు రానివ్వట్లేదు. ఎందుకు రానివ్వట్లేదని మామగారు వెళ్ళి, మా మేనేజర్ ఉన్నారా అంటే, ఎవరండి ఆ మేనేజరు? ఫలాని పేరెంట్ ఆయన టీలు తెచ్చి అందిస్తారు, ఆయన ఎక్కడ మేనేజరు అన్నట్టునే ఇంటికి రా అల్లుడు రా, నీకు బడిత పూజ పెట్టాను రమ్మంటాడు. ఈలోగా వాళ్ళకి తెలిసిన పోలీసు వారు, ఈ రోజులు ఎవరికెవరు తెలియదు, అందరికీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అందరూ కలిసి పెద్ద గొడవకు దిగి అమ్మాయి జీవితం అయోమయం అయిపోయి ఎందుకు ఇలా కనుక ఇటువంటి అబద్ధాలు ఆడి చేయడం అనేది వాక్యానుసారం కాదు. కానీ అక్కడ ప్రాణాలు రక్షించే విషయంలో అబద్ధం ఆడారు. ఇక్కడ కృత నిబంధన ప్రకారంగా మనం చూసినప్పుడు మరణకరమైన పాపం వేరు, మరణకరం కాని పాపం వేరు. అలాగే మరణకరమైన పాపాలు, మరణకరం కాని పాపాలు ఉన్నాయి. మరణకరం కాని పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టచ్చు. ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభు క్షమిస్తున్నాడు కదా, నిజమే క్షమిస్తాడు, ఆయన క్షమిస్తున్నాడు. ఇప్పుడు మీ నాన్నగారు కట్లు వేస్తాను అనుకోండి, ఏంటి ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, మీ నాన్నగారు డాక్టర్ గారు, మా నాన్నగారు ఎక్కడ వేలు కట్ అయినా కట్టేస్తారని చెప్పి రోజు కత్తిపెట్టి కోసుకుంటున్నారు అనుకోండి, మీ నాన్నగారు కట్టేసేలోగా మీ ప్రాణం పోద్ది. ఎందుకంటే మీరు కావాలని కోసుకుంటున్నారు. అక్కడ ఆయన కట్టు వేసే పొరపాటుని కట్ అయింది వేరు, కావాలని కట్ చేసుకుంది వేరు. అనండి ఒకసారి. పొరపాటును కట్ అయిన వేరు, కావాలని స్పష్టంగా. పొరపాటుని పెన్సిల్ చెక్తుంటే వేలు కట్ అయింది, నాన్న వేలు కట్టింది, అయ్యో పాపం అని చెప్పి కట్టేశాడు. మా నాన్న కట్టేశాడు కదని రెండో రోజు కావాలని బ్లేడ్ తీసుకుని రెండో వేలు కోసుకొని నా వేలు కట్ అయిందంటే
కట్టే ముందు బడితి తీసుకుని 4 బతుతాడు. ఎందుకురా నువ్వు కావాలని చేస్తున్నావని. పొరపాటును నిన్న కట్టేసావుగా నాన్న, నిన్నేసాను, అది తెలియక చేసావు, పొరపాటును చేసావు, కంగారులో చేసావు, ఇప్పుడు కావాలని కోసుకున్నావు. నేను కట్టివేస్తానన్న ధైర్యంతో కదా నువ్వు కోసుకున్నావు. అలాగే దేశయ్య నన్ను క్షమిస్తాడని నేను అబద్ధాలు ఆడుతూ పోతే ఏమవుతుంది? నష్టం నాకే కదా, దేవునికి కాదు నష్టం నాకే అవుతుంది. యేసయ్య క్షమిస్తున్నాడు కదా అని అవలోకంగా అలా అబద్ధాలు ఆడుతూ బ్రతికేయకండి. ఒకవేళ తప్పు జరిగిందా, పొరపాటు జరిగిందా, డాడీ ఇది నాకు వద్దు, అనవసరంగా నేను అబద్ధాలు ఆడిస్తాను, క్షమించు నాయన అని పశ్చాత్తాపడండి. యేసు రక్తంలో కడగమని చెప్పి వేడుకోండి. గెట్ రిడ్ ఆఫ్ దట్. దాని నుండి బయటికి రావడానికి ప్రయత్నించండి. మురికి బురద అంటుకుందా అనుకుందాం, పొరపాటుని కడుక్కుంటాం. నీళ్ళున్నాయి కదా, నీళ్ళున్నాయి కడుక్కోవచ్చు అని చెప్పి, సోపు కూడా ఉందని చెప్పి దాన్ని పోయి బురదంతా రాసుకుని వెళ్తామా? వెళ్ళం. పొరపాటుని అంటుకుంది వేరు, కావాలని రాసుకోవడం వేరు. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించును గాక. ఇప్పుడేది ఇది లైసెన్స్గా తీసుకొని అబద్ధాలు అనడానికి వెళ్ళకండి అని చెప్పి ఎక్కడో పొరపాటున అనేసాం కాబట్టి ఇక పొరపాటున అబద్ధం ఆడాను, ఇక నాకు నరకమే గతి, ఇక నాకు పరలోక రాజ్యం ఉండదు, దేవుడు నన్ను పరలోక రాజ్యంలో తీసుకోవడానికి డిసైడ్ అయిపోకండి. మరణకరం కాని పాపాన్ని క్షమించి ఒప్పుకున్నప్పుడు క్షమిస్తా అన్నాడు. 1 యోహాను పత్రిక 1:9. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ లక్ష్మి గారు హనుమకొండ నుంచి అడుగుతున్నారండి. దేవుని కుమారులు ఎవరు, అలాగే నరుల కుమార్తెలు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నారు. దీని గురించి చాలాసార్లు నేను మాట్లాడాను. మీరు యూట్యూబ్లో కూడా ఉంటుంది, మీరు ఒకసారి ఆ మెసేజ్ టైటిల్ పెడతారు చూడండి. దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు. ఈ మధ్య కొంతమంది దీని మీద తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే బోధకులే, కొంతమంది బోధకులు విశ్వాసుల మనసుల్లోనికి ఇదేదో పెద్ద రహస్యం జరిగిపోయినట్టు, దాని గురించి వీళ్ళు రహస్యాలు విప్పుచున్నట్టుగా దేవుని కుమారులు అంటే దేవదూతలు, నరుల కుమార్తెలు అంటే మనుషులు. దేవదూతలు మనుషులు కలిసినప్పుడు మరి నెఫిలీలు పుట్టారు, చాలా పెద్దవాళ్ళు పుట్టారు, కాబట్టి ఖచ్చితంగా ఏదో జరిగిపోయింది. ఇదంతా వంకర మనసు కలిగిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది. నోవాకాలము 7వ అధ్యాయంలో నోవాకాలంలో దేవుడు సొమ్ములు నాశనం చేశాడు. ఏంటి? జలప్రళయం మొత్తం పోయింది. మిగిలిన వాళ్ళు ఎవరు? నోవా 3 పిల్లలు. ఎందుకు నాశనం చేశాడు? దాని ముందున్న పరిస్థితులు బాలేదు కాబట్టి. ఇప్పుడు నరుల కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు? ఒక్క దగ్గరే రాసి ఉంటుంది దేవుని దేవదూతల గురించి దేవుని కుమారులని. మిగిలిన చోట్లంతా దేవుని పరిచారకులు, దేవుని పరివారం రాసి ఉంటుంది. సరే, దేవదూతల గురించి యేసు ప్రభువారు ఏమన్నారు? మత్తయి సువార్త 22, 28, 29లో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 28, 29లో వారు పునరుద్ధానమందు తిరిగి లేచినప్పుడు వారు దేవదూతలను పోలి ఉందరు. పరలోకమందున దేవదూతలను పోలి. పునరుద్ధానమందు 30వ వచనం చదువుతున్నారు. 22, 30 మత్తయి సువార్త. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. అందరూ అనండి ఒకసారి. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. ఎందుకంటే పరలోక రాజ్యంలో గైనకాలజిస్ట్ ఉండరు, అక్కడ డెలివరీ రూమ్స్ ఉండవు, అక్కడ వివాహాలు ఉండవు, అక్కడ పిల్లల బుడ్డాలు ఉండవు, కాబట్టి అక్కడ వివాహాలని ఉండవు. అక్కడ అంటాడు కదా, ఎవరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వడు. పెళ్లి చేసుకున్న ఆలోచన ఉండదు, పెళ్లి ఇవ్వాలనే ఆలోచన ఉండదు, ఇక పెళ్లి కబుర్లు ఏమి ఉండవు అక్కడ. అంటే అక్కడ దేవుని దూత ఎలా ఉంటాం? మరి ఎలా ఉంటాం? మన జీవనం ఎలా ఉండబోతుంది పరలోక రాజ్యంలో అంటే, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. రండి ఒకసారి. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు అంటే ఏంటి? పరలోకమందున్న దూతల వలె ఉంటారు అనే దాని ముందేమన్నాడు? పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇయ్యబడరు. అంటే దాని అర్థం ఏంటంటే పరలోకమందున్న దూతల్లాగా ఉంటారు అన్నాడు. ఇప్పుడు పరలోకమందున్న దూతలు పెళ్లి చేసుకుంటున్నారా? ఎంతసేపు చెప్పారు? త్వరగా చెప్పండి. చేసుకోరు. పెళ్లికి ఇవ్వబడతారా? ఇవ్వడరు. అందుకే అన్నాడు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వడరు. వారు పరలోకమందున దేవదూతలను పోలి ఉంటారు అన్నాడు. ఇప్పుడు పరలోకమందున దూతల వల్లే మనం ఉన్నట్లయితే పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వడరు అన్నప్పుడు అక్కడ ఆడదూత మగదూత లేనట్టే కదా. తర్వాత పెళ్లిళ్ళు కబుర్లే ఉండవు అక్కడ అని. దూతల వలె పోలి ఉంటారు, వారు దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుని గణపరుస్తూ ఉంటారు అన్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ దేవుని సన్నిధిలో రాత్రింబగళ్ళు దేవుణ్ణి గణపరుస్తూ ఆరాధిస్తూ, అదొక గొప్ప లోకం. అక్కడ మైండ్ మనిషి ఫార్మేటే మారిపోద్ది. అక్కడ ఒంటరితనం అనేది ఉండదు, లోన్లీనెస్ అనేది ఉండదు.
ఆత్మ, మన ఆత్మ దేహము మహిమ దేహంతో దేవుని గణపరుస్తూ ఉంటాం. అసలు ఆ లోకం గురించి మాట్లాడడానికి మన నోటితో వర్ణించలేము. అద్భుతమైన లోకం. అక్కడ ఆలోచనలే వేరు, అక్కడ తలంపులే వేరు. సో భూ సంబంధమైనవి అక్కడ ఉండవు. కాబట్టే కదా దేవుడైన ప్రభు ఆ విధంగా చెప్పాడు. ఇప్పుడు దేవదూతలు పెళ్లి చేసుకుని పెళ్లికి ఇవ్వబడినప్పుడు భూమి మీదకి వచ్చి దేవదూతలు వెళితే ఎలా తిరుగుతాయి అంటే వీళ్ళు ఏమంటారంటే తిరగకపోతే మరి ఎత్తైన నెఫీలీలు ఎలా పుట్టారండి అని. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కొరియా దేశంలో 2 పొట్టోళ్ళకి చాలా పొడవైన ఆయన పుట్టాడు. వాళ్ళిద్దరు DNA చెక్ చేస్తే వాళ్ళ కొడుకే, కానీ తాడి చెట్టు అంత ఎత్తున్నాడు, చాలా ఎత్తున్నాడు. అతను కూడా ప్రభుని నమ్మి బాప్తిసం పొందాడు. ప్రపంచంలో టాలెస్ట్ పీపుల్లో అతను గిన్నీస్ బుక్ రికార్డ్ పొందుతున్నాడు, అంటే రికార్డ్స్ లోకి వెళ్ళాడు. చాలా టాలెస్ట్ పర్సన్ అని. అతను నాకు రక్షణ కావాలి, బాప్తిసం పొందుకుంటాన్నాడు. అతను నడుస్తుంటే వాళ్ళ నాన్నగారు చిన్నపిల్లలాగా ఆయన నాన్న చేయి మీద చేపెట్టాడు. అక్కడ ఆపుతాను. మీరు చూస్తున్నారా? ఇప్పుడు తండ్రి ఎవరు కొడుకు ఎవరు చెప్పండి. మీకు కనబడుతుందా? కనిపిస్తుంటే తండ్రి చిన్న కొడుకులాగా ఉన్నాడు, చూసారా? పక్కన నడుస్తున్నాడు. కొడుకు తాడి చెట్టు అంటున్నాడు. తండ్రి భుజం మీద చేపెట్టాడు. వాళ్ళు DNA చెక్ చేస్తే వాళ్ళ కొడుకే తెలిసింది. వాళ్ళ అమ్మ ఇంకా పొట్టిగా ఉంటుంది. 2 పొట్టోళ్ళకి ఇంత పొడవాడు ఎలా పుట్టాడు? పొట్టోళ్ళని కూడా కాదు, వాళ్ళు జస్ట్ 5 అడుగులు ఉంటారు. మరి అతను చాలా టాలెస్ట్ పర్సన్ గా ఉన్నాడు కదా ఇతను. వాళ్ళకి డబ్బులు ఉన్నాడు, ఎలా పుట్టాడు? నెఫీలీలు వచ్చారు ఎక్కడికి? మనవాళ్ళ కార్యక్రమం ప్రకారం మనవాళ్ళు చెప్పినట్టుగా ఆలోచిస్తే నెఫీలీయుడు ఇదిగో వచ్చేసాడు. నెఫీలీయుడు ఎక్కడుండి వచ్చాడు? దూత ఎక్కడుండో వచ్చింది, ఫాలన్ దూత ఏదో కార్యక్రమం జరిగించింది కాబట్టి ఈయన పుట్టాడు. దుర్మార్గులు ఈ పిచ్చి ఆలోచనలతోనే కూర్చొని పిచ్చి పిచ్చి తలంపులు పిచ్చి పిచ్చాలని వాళ్ళ మనసు నిండా పిచ్చితనం పెరిగినట్టుంది. ఆరే పవిత్రత, పరిశుద్ధత, వాక్యము ఎన్నో విషయాలు ఉంటే పిచ్చి ఆలోచనలు ఎందుకు ఉండాలండి? మనం అవి అవసరమా? ఏవో విపరీత ఆలోచనలు, ఇవన్నీ కూడా విపరీత ఆలోచనలు పుట్టించేటువంటి కార్యక్రమాలు కొంతమంది కావాలని వాటిని ఏదో బయటికి రహస్యాలు తీసినట్టు తీస్తున్నారు. అంతా డొల్లమాటలు, అసలు ఉపయోగం లేనటువంటి ఆత్మీయతకు ఉపయోగపడు, స్పిరిచువల్ ఎదుగుదలకు ఉపయోగపడు, దేనికి ఉపయోగపడు మాటలు. అయితే దేవుడు అది గతాన్ని రాయిస్తూ వచ్చాడు. దానిలో మనం నేర్చుకునేది ఏం లేదు అక్కడ. ఇక్కడ చూడండి, నెఫీలీయుడు ఎలా పుట్టాడు? ఇతను నెఫీలీయుడు అంటే వాళ్ళ లెక్క ప్రకారంగా ఇంత ఎత్తరు పుట్టాడు అంటే ఖచ్చితంగా నెఫీలీయుడు అంటారు. ఇది నెఫీలీయుడు కాదే. జన్యు మార్పుల వల్ల DNAలో కానీ జన్యు మార్పులు కానీ జరిగినప్పుడు కొన్నిసార్లు ఆ విధంగా ఎత్తైన వాళ్ళు పుడతారండి. ఒక అమ్మాయిని కూడా చూపిస్తాను, చాలా ఎత్తుగా ఉంటుంది, పెద్ద వృక్షం అంత ఉంది. ఆ పక్కన ఆయన చూడండి ఎంత చిన్నవాడు. ఇంత పెద్ద మనిషి ఎలా అంటే నెఫీలీల వల్ల పుట్టింది. నెఫీలీలే అంటారు మనవాళ్ళు అయితే. మరి ఇంత భారీ శరీరము, ఇంత ఎత్తు, ఇంత వెయిట్ ఉందంటే ఖచ్చితంగా మనిషి రూపం కాదు. కాబట్టి వాళ్ళ కన్నా తల్లిదండ్రులు అలా లేరు కనుక నెఫీలీలు అంటారు. కానే కాదు పిల్లరా, జన్యు మార్పుల వల్ల కానీ, అంటే జన్యు మార్పులు మనుషులు చేశారని కాదు, లోపల DNAలో కానీ కొన్నిసార్లు దేవుడు పెట్టిన ఆ దేహక్రమంలో కూడా మార్పులు వస్తాయి. ఇంకొక పని జరిగి ఉండొచ్చు. అపోదైన సాతానుడు ప్రభు గద్దించినప్పుడు దురాత్మలు బయటికి వెళ్ళి గుడ్డి ఆత్మ బయటికి రమ్మన్నాడు, మూగి ఆత్మ బయటికి రమ్మన్నాడు. మూగి ఆత్మ, గుడ్డి ఆత్మ, చెవిటి ఆత్మ బయటికి రమ్మన్నాడు. సో కొన్ని ఆత్మలు దేవుడు గద్దించాడు. అంటే అవయవాల్లో ఆత్మలు కూర్చొని ఉంటాయి. 13వ అధ్యాయం లూకా సువార్త 16 నుండి 13వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం చదివితే ఈ అబ్రహాం కుమార్తెని ఈమెలో సాతానుడు ఆమెను బంధించి ఉంచాడు, ఆమె నడుమును బంధించి ఉంచాడట. ప్రభు గద్దించగా దురాత్మ వెళ్ళిపోయింది. ఆమె స్ట్రైట్గా లేచినప్పుడు ఇలా వంగిపోయిన నిలబడుతుంది. ఇలా అంటే సాతానుడు 18 సంవత్సరాలు ఆమె నడుము భాగాన్ని బంధించగలిగాడా? నడుముని, కంటిని, చెవుని దురాత్మ లోపల నుండి మనిషిలో ఆపరేట్ చేయగలిగా. అయితే DNAలో కూడా ఆపరేట్ చేస్తాయి. అర్థం చేసుకున్నారా? ప్రభు బలహీనపరచాత్మ బయటికి రమ్మన్నప్పుడు ఆ రోగం పోగానే బాగా అయిపోయింది. ఆ దురాత్మ పోగానే ఆ కుమార్తె దెయ్యం వెళ్ళగొట్టడానికి కనాన స్త్రీ వచ్చి వేడిచినప్పుడు ప్రభు గద్దిస్తాడు దురాత్మ. ఇంటి దగ్గర ఉన్న అమ్మాయిలో ఉన్న దెయ్యం వెళ్ళిపోతే అమ్మాయి లేచి కూర్చుంటుంది. అంటే మనిషి దేహంలో దెయ్యాలు ఉంటాయి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది 2000 దెయ్యాలు ఉన్నాయని. అంటే దురాత్మలు మానవ దేహంలో ఉండి కూడా మోడిఫై చేస్తుంటాయా? మరి వాటికి పర్మిషన్ ఇస్తే ఏవో కీడే చేస్తాయి, అవి ఎప్పుడు మేలు చేయవుగా, ఉన్న సిస్టాన్ని పాడు చేయడానికి చూస్తాయి. అదేవిధంగా దురాత్మలు వాళ్ళ దేహాల్లో ప్రవేశించి అటువంటి మార్పులు చేసి ఉండొచ్చు. దానివల్ల దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు పుట్టి ఉండొచ్చు.
ఇప్పుడు ఈ రోజు నెఫీలను మరి అంత పెద్దవాళ్ళు ఎలా వచ్చారంటే ఇలా ఇప్పుడున్న వాళ్ళు ఎలా వచ్చారు చెప్పండి నాకు. అప్పుడున్న వాళ్ళు దేహదారుణ్యం గల వాళ్ళు వచ్చారు, నెఫీలు వచ్చారు. కాబట్టి మరి ఇప్పుడున్న వాళ్ళు వీళ్ళు కూడా నెఫీలులా? అయితే దేవదూతలు వచ్చాయన్న వాడు పనులు చేశాయా? లేదే. అయితే వాళ్ళు ప్రేరేపిస్తారు. ఎస్, ఫాలెన్ ఏంజల్స్ ఉన్నాయి, పడిపోయిన దూతలు, అవి ఇతరులను ప్రేరేపిస్తాయి. మంచి కంటే చెడు ఎక్కువ మనుషులు ఆకర్షితులు అవుతుంది. కారణం దురాత్మలు ప్రేరేపిస్తున్నాయి, మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి, కంటికి కనబడవు కానీ మానవ దేహంలో ఆపరేట్ చేస్తుంటాయి. మనుషులు ఆ వ్యక్తిలో ప్రవేశించి ఇతరులను దూషించేలాగా, ఇతరులని హేళన చేసేలా, తూలనాడేలాగా, ఇతరులను బాధ పెట్టేలాగా ఎవరైతే సాతాను ఏజెంట్లుగా ప్రవర్తిస్తారో. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేవాడు, అందరిని తిట్టి దూషిస్తుండేవాడు, దుర్భాషలాడేవాడు. ఒక రోజున దేవుని వాక్యం చేత పట్టబడి రక్షణలోకి వచ్చాడు. అప్పుడు ఊరు వాళ్ళందరూ వీడు మారాడంటే మేము ఆశ్చర్యపోతున్నాం అని చెప్పాను. సాధువులాగా చక్కగా మాట్లాడుతున్నాడు, ఎవరి మీద గొడవకి వెళ్తలేదు. ఊరు ప్రెసిడెంట్ వచ్చన్నాడు, వీడిని ఎలా మార్చారండి, వీడు చాలా కీడుగాడు, ఇప్పుడు ఎప్పుడు సస్తాడని మేము అంత ఎదురు చూసాం, వీడిని మీరు ఎలా మార్చగలిగారు? నేను మార్చలేదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యం మార్చింది. దేవుని వాక్యం అతను హృదయంలోకి వెళ్ళి మారింది. అది అతనిలో దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత అతని స్వభావం మారిపోయింది. మనుషుల స్వభావాన్ని చెడగొడుతున్నాయి దురాత్మలు. ఎస్, మనుషులు డిఎన్ఏలో కూడా పనిచేసే అవకాశం ఉంది. దేహంలో, నడుములో, కంటిలో, చెవులో, మరి మానవ దేహంలో అవయవాల్లో అది ఇబ్బంది పెడుతున్నట్లయితే ఎన్నుముకలు కూడా వీటిలో కూడా ఏదో తేడా చేస్తాయి. అందువల్లనే అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని వాక్యంతో నడవాలి, లేదా దురాత్మలు అటాక్ చేస్తాయి. ఇప్పుడు ఫాలెన్ ఏంజల్స్ గురించి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి సాతానుడు పడగొట్టబడినప్పుడు భూమి ఉందా? లేదు. లేకపోతే మరి జనములను పడగొట్టినట్టుగా ఉందిగా, జనంలో పడగొట్టిన వాడా అందరిని వేయలేవు, నువ్వెందుకు ఆ కిందకి వెళ్ళావు అన్నాడు. ఆ తర్వాత కాలంలో భూమిని దేవుడు అన్ని కలుగు చేసినప్పుడు అపవాది సర్పంలో ప్రవేశించి వచ్చి ఆదావును మోసగించడానికి ప్రయత్నం చేసింది. దేవుడు స్వచ్ఛత్వం ఇచ్చాడు, మానవునికి స్వతంత్రంగా నిలబడగలడు. దేవుడు మానవుడికి అన్ని ఇచ్చాడు. స్మాల్ టెస్ట్ పెట్టాడు. స్కూల్కి పంపిస్తే టెస్ట్ పెట్టరా? మీరు ఫీజులు కట్టి మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాళ్ళు టెస్టులు పెట్టట్లా? టెస్ట్ పెట్టకపోతే మీరు అడగరు. సంవత్సరం అంతా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఒక్క టెస్ట్ కూడా పెట్టరా మా బాబుకి? ఎందుకని పరీక్షలు లేవని కోపం రాదు మీకు? మీరేగా ఫీజు కట్టి పంపించింది. మీ బాబుకి ఇష్టం లేదు పరీక్ష రాయడం, మీ బాబుకి. కానీ స్కూల్కి పంపినందుకు మీరేమంటారు? మా బాబు యొక్క ఎబిలిటీస్ ఏంటో బయటికి రావాలి, వాడి తెలివితేటలు ఎంత నేర్చుకున్నాడు బయటికి రావాలంటే టెస్ట్ పెట్టండి. కనీసం ఒక యూనిట్ టెస్ట్ లేదు, ఒక హాఫ్ ఇయర్లీ టెస్ట్ లేదు, యాన్యువల్ కూడా లేకుండా, ఎగ్జామ్స్ లేకుండా ఏంటండి అంటాం కదా. అంటే మీరే ఫీజు కట్టి, మీరే క్యారేజ్ కట్టి, మీ బాడీకి డ్రెస్ తొడిగి, చక్కని యూనిఫామ్ పెట్టి స్కూల్కి పంపిస్తూ వాడికి ఏం పెట్టమంటున్నారు? మీరు టెస్ట్ పెట్టమంటున్నారు. టెస్ట్లో వాడు ఎవరైనా తెలియపరచబడుతుంది. అలాగే దేవుడు లోకమంతా ఆదాము అవ్వకి ఇచ్చి వాళ్ళిద్దరికి టెస్ట్ పెట్టాడు. అపవాది వచ్చినప్పుడు మోసగించాడు. ఆ తర్వాత మానవులను ఏలుతున్నాడు కదా. ఒక సెంటెన్స్ లో వాడు పడగొట్టబడిన వాడా, వేకు నక్షత్రమా, నువ్వు పడగొట్టబడితే జనములను ఏలినవాడా, నువ్వు మోసం చేసావు జనాలందరూ కూడా, ఇదిగో నువ్వు అగాధములో దిగిపోయావు అని చెప్తున్నాడు. దాని తర్వాత కాలంలో అన్ని కలిపి ప్రవచనం మాట్లాడుతుంది అక్కడ. ఓకే, విడగొట్టి మాట్లాడితే వాడు పడిన టైం వేరు, అప్పుడు భూమి లేదు, తర్వాత భూమి కలిగించబడి, తర్వాత మనుషులందరూ మోసగించాడు, మొత్తం కలిపి కంక్లూజన్ లో ప్రవక్త మాట్లాడుతున్నాడు. సో ప్రతిదీ మనం ఆ ప్రవక్తలు మాట్లాడిన మాటలను ప్రవచనము అంటాం. ప్రవచనం అంటే ఈ రోజుల్లో వాడు పడగొట్టి పాతాళానికి వెళ్ళేదాకా ఆ ప్రవచనం నెరవేరుతూనే ఉంటుంది. ఇక దూతలు ఏవో చేశాయని చెప్పి ఈ పాడు కబుర్లు చెప్తున్న కొంతమంది బోధకులు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సువార్త ఎంతో చెప్పాలి, ఎన్నో కోట్ల ఆత్మల రక్షణలోకి రావాలి. అవి చెప్పకుండా అక్కడ ఏదో జరిగింది రహస్యంగా, అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది, దూతలు ఏమో చేసాయి, ఒట్టి అవసరం లేనటువంటి మాటలు. దీనివల్ల ఎవరికి ఆత్మీయత పెరిగేది లేదు, దేవునితో అటాచ్మెంట్ పెరిగేది లేదు, ఆత్మీయంగా ముందు సాగేది కూడా లేదు. దురాలోచనలతో నింపబడతారు. కనుక దయచేసి ఇలాంటి విషయాలు ఎవరిని ఎంకరేజ్ చేసి చెప్పండి. ఈ పనికి మళ్ళీ మాకు అవసరం లేదండి. మరి దేవుడు రాయించాడు, అక్కడ కూర్చున్న దాన్ని ధ్యానించమల్లా, దాన్ని పాటించమల్లా. అది కమాండ్మెంట్ కాదు, అది శాసనం కాదు, అది కట్టడ కాదు, జరిగిపోయిన విషయం. ఓకే, మనం ముందుకు పోవాలి, దేవుని వాక్యం వైపు చూస్తూ ముందుకు. క్రీస్తులు సంపూర్ణ అవ్వండి. గాడ్ బ్లెస్ యు. ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అడగొచ్చు, ధైర్యంగా అడగండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి పవిత్ర గారు సత్తుపల్లి నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, స్త్రీలు ఒక
స్త్రీలు ఒక సంఘంలో వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు బాప్తీసం మరి ఎవరు ఇవ్వాలి అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మంచి ప్రశ్న అడిగారు. అయితే ఇక్కడ యేసయ్య సంఘం అనేది యూనివర్సల్. యేసయ్య సంఘం యూనివర్సల్ అంటే దేవుని బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే ఇప్పుడు సహోదరి నడిపిస్తున్నారు, అక్కడున్న వారంతా ఆమె ద్వారా రక్షణలోకి వచ్చి దేవుని తెలుసుకొని వాక్యాలు ఎదుగుతున్నారు, ప్రభు బల్ల కూడా తీసుకుంటున్నారు, సంతోషం. అయితే బాప్తిసాలు ఇచ్చే దగ్గర ఆత్మీయులైన వారికి తెలిసిన ఆత్మీయుడైన దైవ సేవకుడిని, వారిని అర్థం చేసుకున్న ఆత్మీయుడైన దైవజనుడు, వీళ్ళని సంఘంగా గుర్తించి దైవ సేవకురాలుగా గుర్తించే దైవజనులు ఉంటారు. వారిని పిలిపించి వారితో బాప్తిసాలు ఇప్పించవచ్చు. బాప్తిస కార్యక్రమం మాత్రం ఆ టైంలో వారికి చెప్పవచ్చు, అయ్యా దైవజనులు ఉన్నప్పుడు వారు ఇస్తారు మీకు బాప్తిసం, మీరు తీసుకుని మీరు సంఘ బిడ్డలే ఇక్కడే తీసుకుంటున్నారు. ఈ యొక్క చర్చ్ బ్యానర్ నుండి మీరు వెళ్ళారు, బాప్తిసానికి వెళ్ళారు, మేమే అరేంజ్ చేసాం, అక్కడ ట్యాంక్ కానీ అన్నీ కూడా మీకు రిజిస్టర్ చేసుకున్నారు, మీ పేర్లు మీ అప్లికేషన్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి. మన చర్చిలో మీకు సర్టిఫికేట్ కూడా మన చర్చ్ తరఫున ఇస్తున్నాం, సర్టిఫికేట్, బాప్తిజం సర్టిఫికేట్. కాకపోతే ఇచ్చిన వ్యక్తి ఎవరన్నది వ్యక్తిని చూడొద్దు, అక్కడ దైవ సేవకుడా కాదో చూడండి. దైవజనుడైతే దేవుని చేత పిలువబడిన వారైతే వారు బాప్తిజం ఇస్తున్నప్పుడు మీరు సంతోషంగా తీసుకోండి. ఇట్ ఈజ్ స్క్రిప్చురల్, అది వాక్యానుసారం. ఎందుకంటే పిలుపు బాప్తిజం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోగా అక్కడికి పేతురు యోహాన్లు వచ్చి వారి కోసం పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేశారు 8వ అధ్యాయంలో. సో బాప్తిజం ఇచ్చింది వేరే పాస్టర్ గారు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేసింది వేరే పాస్టర్ గారు. కానీ బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గారే మీకు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తారు అని అక్కడ వాదన లేదు. ఇప్పుడు నేనే బల్ల ఇవ్వాలి అన్న వాదన కూడా లేదు. తర్వాత మనం ఒక చిన్న గ్లూమినెస్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది మా చర్చ్ కాబట్టి మా కార్యక్రమాలు మేమే చేసుకుంటాం, వేరే వాళ్ళు ఎవరితో మాకు సంబంధం లేదు, వేరే ఇంకెవరు కూడా మా చర్చికి సంబంధించినటువంటి విషయాల్లోకి రావడానికి వీల్లేదు. మంచిదే, సంఘాన్ని నడిపిస్తున్నారు, మంచిది. అయితే దైవజనులందరినీ మనం గౌరవించాలి. 15వ కీర్తన 1 నుండి మనం చదువుతున్నప్పుడు యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడని చెప్తూ అక్కడ కింద మాటల్లో అతను యెహోవా యందు భయభక్తి గలవారిని సన్మానించును, యెహోవా యందు భయభక్తి గలవారిని సన్మానించును అంటే మనం భక్తి కలిగి ఉన్నాం. అక్కడ చూడండి మీరు 15వ కీర్తన 4వ వచనంలో అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతను యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అంటే దేవుని యందు భయభక్తి గల వారిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. ఈ సన్మానించిన విషయంలోనే బాప్తిసం ఇవ్వడానికి అవకాశం వారికి ఇవ్వడం వల్ల వారు వచ్చి బాప్తిసం ఇస్తారు, వెళ్ళిపోతారు అక్కడ నుండి. వారి సంఘం అక్కడే ఉంటుంది, పరిచయం అక్కడే ఉంటుంది, సర్టిఫికేట్స్ కూడా ఆ చర్చ్ నుండి ఇస్తారు కనుక దిర్ ఇస్ నథింగ్ రాంగ్, దే కెన్ డూ దాట్. తర్వాత స్త్రీలకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, ఆ టైంలో వారు నీటిలోకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, నీటిలోకి వెళ్ళి ఆ ట్యాంక్లో ఉండడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఆ టైంలో బాప్తిసాలు అన్నట్లయితే మళ్ళీ బాప్తిసాలు మనం వచ్చే నెలకు లేదా వచ్చే వారానికి డేట్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే నిమిత్తమే దేవుడైన ప్రభు, జ్ఞాని అయిన దేవుడు ఆ పనిని పురుషులకు అప్పగించాడు. అయితే స్త్రీలు పురుషులు వేరుగా లేరు, ప్రభులంతా ఒకటే ఉన్నారు. కానీ పురుషుడు చేసే ప్రతి పని నేనే చేస్తాను అని అనుకోవడం కూడా అది వాక్యానుసారం కాదు అని చెప్పి దైవకార్యం కదా, ఎస్ దైవకార్యం, వారు గౌరవంగా దేవుని పని నడిపిస్తున్నారు, దేవుని నామం గణపరచబడుతుంది, ఆత్మలు రక్షించబడుతున్నాయి, దైవజనాలకు దేవుడు విలువిచ్చాడు, ఆత్మ నడిపింపనిచ్చాడు, ఆమెకు గుర్తింపునిచ్చాడు. అయితే వారు కూడా దేవుని చేత గుర్తించబడిన మరొక దైవజనుని గుర్తించి మీరు వచ్చి మా సంఘంలో బాప్తిసాలు ఇచ్చి వెళ్ళాలని చెప్పాలి. ఒకవేళ అదే వీధిలో అవతల వీధిలో పాస్టర్ గారిని పిలిపించి ఇప్పించామనుకోండి, ఆ పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారికి ఎప్పుడైనా తేడా వచ్చిందనుకోండి, బాప్తిసాలు ఇచ్చింది అక్కడున్న బాప్తిసాలు ఇచ్చిన వాళ్ళంతా నేనే అని చెప్పే పరిస్థితి కూడా కొందరు ఉంటారు. అది అటువంటి పరిస్థితి రాకుండా అందుకే ఆత్మీయ మెచ్యూరిటీ ఉన్న వారిని తీసుకున్నట్లయితే ఈసారి ఒక దైవజనుడి ద్వారా బాప్తిసం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే దైవజనుడి ద్వారా బాప్తిసం, మరొకసారి అట్లా మార్చామనుకోండి. ఇప్పుడు సంఘ బిడ్డలు ఇక్కడే ఉంటున్నారు, ప్రార్థనలో సంఘంలో ఎదుగుతున్నారు, ఇచ్చిన దైవజనులు వచ్చారు, ఇచ్చేసి వెళ్ళిపోయారు, దేవుని పని చేశారు, ఇంకంతే. కెన్ బి గాడ్లీ, దేవుని వాక్యానుసారంగా ముందుకు వెళ్ళొచ్చు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న భార్గవి గారు విజయవాడ నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. స్త్రీలు పురుషులు వాక్యానుసారమైనటువంటి వస్త్రధారణ అంటే అది ఏ విధంగా కలిగి ఉండాలని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎవరైనా సరే
దేవుని వాక్యంను బట్టి మనం చూస్తే మానవ దేహం దేవుని ఆలయం అని ప్రభు చెప్పాడు. 1 Corinthians chapter 3 verse 16 and 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెలత్ ఇన్ యూ. అంటే దేవుని ఆత్మ మనలో నివసించేటువంటి మానవ దేహం ఒక ఆలయంగా ఉంది అన్నాడు. జస్ట్ సింపుల్. ఆలయం ఎలా ఉండాలి చెప్పండి? నేను ఒక మాట అడుగుతాను. ఆలయం ఎలా ఉండాలి? నీట్గా ఉండాలి కదా. అలా నీట్గా ఉంటే చాలు. ఆలయం గోడలు పడిపోయి కొంచెం అభ్యంతరకరంగా మరి ఎటువంటి నామరూపాలు లేకుండా ఉన్నట్లయితే అది ఆలయం అని మనం పిలవం. దేవుని ఆలయాన్ని మనం ఎలా చూసుకుంటాం? చాలా నీట్గా బ్యూటిఫై చేస్తాం, మంచిగా దాన్ని డెకరేషన్ చేసి నీట్గా మందిరంలా చూస్తాం. ఆ మందిరంలోకి వచ్చి వాళ్ళందరూ కూడా మందిరాన్ని చూసి చాలా నీట్గా ఉంది ఉన్న దాంట్లోనే, ఏదో పెద్ద హంగులు దిద్దనక్కర్లేదు, కానీ ఉన్న దాంట్లో నీట్గా పెట్టుకుంటాం. అలాగే మానవ దేహం కూడా దేవుని ఆలయం అని చెప్పబడింది కనుక దాన్ని నీట్గా ఉంచుకోవడం అందరి బాధ్యత. బాడీ ఎక్స్పోజింగ్ అనేది స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పే స్త్రీలు, ఎందుకంటే మీరు 10 మందికి బోధిస్తూ ఉంటారు. బోధించేవారు దేవుని వాక్యమే దేవోక్తి వినిపించేలా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. వినేవాళ్ళందరూ, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాక్యాన్ని, మీరు చెప్పే వాక్యం వైపు వారు మనసు వెళ్ళాలి. వాక్యం వినేలాగా, ఆ వాక్యం చేత వారు పట్టబడేలాగా ఉండాలి. సువార్త చెప్పినా కూడా కామన్గా మనుషుల యొక్క చూపు వస్త్రధారణ మీద ఉంటుంది. వస్త్రాలు కొత్త వేసుకున్నప్పుడు కొత్త వస్త్రాలు నో ప్రాబ్లం, పాత వస్త్రాలు కొన్ని ఉంటాయి. అంటే వస్త్రాలు నీట్గా ఉండాలనే తప్ప ఇందులో వ్యక్తిగతం అది. వారు ఏ కలర్ వేసుకుంటారు, బ్లూవా, రెడ్డా, వైటా, లేదు అన్ని మిక్స్ అయిన కలర్, వారి ఇష్టం, అది వ్యక్తిగతం. దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికి పర్మిషన్ లేదు. స్త్రీలకు సంబంధించిన వస్త్రాలు ఏంటో దేవుడు మానవ జాతికి ముందుగానే చెప్పాడు. అన్ని కల్చర్స్లో కూడా మరి మనం చూస్తూ ఉంటాం, స్త్రీలు దేహాన్ని కప్పుకునే విధంగా నీట్గా ఏర్పాటు చేసుకునే డ్రెస్సులు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ విధంగా వారు దాన్ని చూస్ చేసుకోవడం మంచిది. ఇదే కట్టుకోవాలి, అదే ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి, అవన్నీ కూడా దైవ సేవకులు ఎత్తి మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే అది వ్యక్తిగతం. ఆ ఇంట్లో ఆ భర్త గారు, ఆ సహోదరి, ఆ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సినటువంటి విషయాల్ని ఒక ప్రీచర్ మీరు ఇంటికి వెళ్ళిపోవాలి, ఉండడానికి లేదనేది వాక్య విరుద్ధం. అటువంటి విషయాల్లో ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు. దైవ సేవకుడు దేవుని వాక్యం వరకు, దైవోక్తి వరకు అందించవచ్చు, వారికి మంచి సలహాలు ఇవ్వచ్చు తప్ప ఒకవేళ భర్త గారు తన భార్య కాటుకు పెట్టుకోవాలని అన్నారనుకోండి, మరి ఆమె దాన్ని అవాయిడ్ చేయడానికి లేదు. ఒకవేళ భర్త గారు పలానా డ్రెస్ వేసుకోవాలన్నారనుకోండి, ఆమె అవాయిడ్ చేయడానికి లేదు. వారిద్దరు మధ్యలో ఉండాల్సింది. కానీ వారిద్దరు పబ్లిక్లోకి వచ్చేటప్పుడు అప్పుడు మళ్ళీ వాక్యం అప్లై అవుతుంది. వారిద్దరు పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పబ్లిక్ లైఫ్లో అంటే అందరి మధ్యలో ఉంటున్నారు. దే ఆర్ రిప్రజెంటింగ్ జీసస్. ఉదాహరణకు ఒక అంబాసిడర్ అనుకుందాం, అమెరికన్ అంబాసిడర్ ఇండియా వచ్చారనుకోండి, ఒక అగ్లీగా షార్ట్స్ వేసుకొని నడుస్తున్నాడు అనుకోండి అంబాసిడరు, టీషర్ట్లు, టైట్ టీషర్ట్లు వేసుకొని, షార్ట్స్ వేసుకొని కొంచెం ఒక కుర్రోడ్లాగా రోడ్డు మీద తిరుగుతున్నాడు, నడుస్తున్నాడు అనుకోండి, అది చూసినప్పుడు అమెరికా దేశం విలువ తీసినట్టే. అంబాసిడర్కి ఒక డిగ్నిటీ ఉంటుంది. ఇతను ఆ దేశం యొక్క ప్రతినిధిగా అతను ఉంటున్నాడు. అలాగనే భారతదేశ ఒక అంబాసిడర్ ఇతర దేశంలో ఉన్నప్పుడు భారతదేశానికి అతను ప్రతినిధిగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం చూస్తే ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఏ దేశం అయినా కావచ్చు, వెన్ యు ఆర్ రిప్రజెంటింగ్ సమ్ నేషన్, యువర్ డ్రెస్ కోడ్, యువర్ వే ఆఫ్ బిహేవియర్, మన లైఫ్ స్టైల్, మన మాటలు, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాం? కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇలా ఉండాలి. ఎస్, ఓ కింగ్డమ్ ఆఫ్ గాడ్లో దేవుని రక్షణ పొందిన వారు ఇలా ఉంటారా? ఎస్, వాళ్ళ డ్రెస్ చూడండి, అభ్యంతరకరంగా లేతే చాలా ఆత్మీయంగా అనిపిస్తున్నారు. వారు చెప్పే మాటలు ఆత్మీయంగా ఉన్నాయి. వారు పలికిన మాటలు కానీ, వారి బిహేవియర్ కానీ, వారు చెప్పే వారి యొక్క వస్త్రధారణ కానీ అభ్యంతరం లేకుండా అది. చూడండి, పంజాబీ డ్రెస్ వేసుకోవద్దని ఒక పాస్టర్ గారు, పంజాబీ డ్రెస్ వేసుకుంటారేంటి యవనస్తుల్లాగా, మీరు ఎలా వేసుకోకూడదని. అలాంటి విషయాల్లో పాస్టర్స్ వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకంటే పంజాబ్ వెళ్తే పంజాబ్ వాళ్ళకి పంజాబీ డ్రెస్ వేసుకోవద్దంటే వాళ్ళు ఏం చేస్తారు? పాస్టర్ గారిని స్టేజ్ మీద కిందకి దింపుతారు. అయ్యా, నువ్వు వేరే రాష్ట్రాలకు వెళ్ళి చెప్పుకోపో, మేము ఇక్కడ మా వస్త్రధారణ ఇది అని చెప్పని.
సో అక్కడ వాళ్ళకి ఇవ్వబడిన అది ఆమె వస్త్రం ధరించుకుని కవర్ చేసుకున్నారా లేదు అంతవరకే. దేహం దేవాలయం, దేవాలయమైనటువంటి దేహాన్ని ఆమె కవర్ చేసుకున్నారు. ఆమె ఇష్టం వచ్చిన డ్రెస్ ఆమె వేసుకోవచ్చు, అయితే విశ్వాసులకు మాదిరికరంగా ఉండమన్నాడు. విశ్వాసులకు మాదిరికరంగా అన్నప్పుడు ఎగ్జాక్ట్గా తిమోతి పత్రికలో రాయబడింది, విశ్వాసులకు మాదిరికరంగా. అంటే అనేక మంది భక్తులు పరిశుద్ధులు అక్కడ గ్యాదర్ అవుతారు. వాళ్ళందరి మధ్యలో మరీ టూ మచ్ కాస్ట్లీ 2 లక్షల రూపాయల డ్రెస్సు, 5 లక్షల రూపాయల డ్రెస్సు అని చెప్పినట్లయితే ఈ మధ్య స్పీకర్లు వేసుకుంటున్నారు. మరి విశ్వాసుల కంటే కూడా ధనవంతులైనటువంటి విశ్వాసులు కూడా, రిచ్ పీపుల్, కోట్లు సంపాదించే వ్యాపారస్తులు కూడా సింపుల్గా ఉంటుంటే, మరి స్పీకర్సు 1 లక్ష రూపాయల డ్రెస్సులు వేసుకున్న స్పీకరు, 2 లక్షల డ్రెస్ వేసుకున్న స్పీకరు కనిపిస్తున్నారు. ఇది ఇంకా చాలా వింతగా ఉంది. ఇది ఎటో రూట్ ఎటో మారిపోయింది. అందులో సెలబ్రిటీలు, ఇప్పుడు సినిమా హీరోలు కూడా సినిమాలు వేసుకుంటారేమో, బయటకు వచ్చినప్పుడు నార్మల్ డ్రెస్సులతో మంచిగా మామూలుగా ఉంటున్నారు వాళ్ళు. కానీ మన స్పీకర్స్ వాళ్ళని మించిపోయి వాళ్ళు బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన ఆ ఖర్చు కానీ, ఆ డ్రెస్సులు కానీ, ఆ విధానం కానీ టూ మచ్ అయిపోయింది. ఎప్పుడో చిన్న ఒక ఒకేషన్ అనట్లేదు, ఓకే. స్పీకర్లు అనేవాళ్ళు వాళ్ళు మాదిరి ప్రభు పక్షంగా నిలబడిన వారు. నీట్గా ఉండడం మంచిది అంతవరకే తప్ప మీరు ఇది వేసుకోకూడదు. ఇప్పుడు చలికాలం కోట్ వేసుకుంటారు, ఎక్కడ అమెరికా దేశంలో కావచ్చు, కెనడా దేశంలో కోట్లు పురుషుల్లాగా వేసుకోకూడదు, అది పురుష వేషము అనడానికి లేదు. ఆమె ధరించుకున్నారు. షీ కవర్డ్ హర్ ఉమెన్స్ డ్రెస్, పైన కోట్ లాంటిది వేసుకున్నారు. షీఈస్ కవర్డ్ హర్, యూ కెనాట్ పాయింట్అవుట్, వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి లేదు. మాదిరికరంగా ఉన్నారు ఆవిడ. అలాగనే చలి ప్రాంతంలో ఉన్నటువంటి వారి డ్రెస్సులు వేరుగా ఉంటాయి. వేడి ప్రాంతంలో ఇప్పుడు చీరలే కట్టుకోమని ఏదైనా పాస్టర్ గారు చెప్పుంటే సేవకుడై ఉండి అలా లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలని, అది వాక్య విరుద్ధంగా వారు కొంచెం టూ మచ్గా మాట్లాడినట్టుగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో స్త్రీలు చీరలు కట్టుకుంటారు, మరి పురుషులు ఏం కట్టుకోవాలి? వాళ్ళు చీరలు కట్టుకుంటే పురుషులందరూ కూడా పంచి కట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో పంచి కట్టుకోవాలి. మరి పంచి కట్టుకుంటారా? పురుషులు పంచి కట్టుకోవట్లేదు. వాళ్ళు ఏం కట్టుకుంటున్నారు? మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నారు. మరి వీరు కూడా ఒక డ్రెస్ వేసుకున్నారు. దేహము కప్పబడిందా లేదా అంతవరకే. దేహము ఇతరులకు అభ్యంతరకరంగా లేకుండా, ఎక్స్పోజ్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇట్స్ డన్. ఇంక దాని గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు కూడా. ఈ రంగు వేసుకోండి, ఆ రంగు వేసుకోండి, ఇలా ఉండాలని. ఒక వైఫ్ అనుకోండి, ఆ హస్బెండ్ యొక్క ఇష్టం, ఆయన ఏదో డ్రెస్ వేసుకోమని చెప్తారు. ఇంట్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళ ప్రైవసీ, వాళ్ళు ఎనీ డ్రెస్ దే కెన్ వేర్ ఎట్ దేర్ హోమ్, వాళ్ళ ఇంట్లో, ఆ కుటుంబంలో. దాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయడం లేదు. దట్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. వెన్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, అంటే ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నప్పుడు, పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు మనం క్రీస్తు ప్రతినిధులుగా ఉన్నాము, దేవుని పరిచారకులుగా ఉన్నాము. ఎస్, దానికి ఖచ్చితంగా ఆ దేవుని రాజ్య ప్రతినిధిగా ఉన్నప్పుడు ఒక అంబాసిడర్ ఎలా అయితే నీటిగా ఉంటారో ఆ దేశం యొక్క ప్రతినిధి, అలాగే మనం పరలోక దేశం యొక్క ప్రతినిధులుగా క్రీస్తు వారుగా మనం ఉన్నాం కనుక అక్కడ ఖచ్చితంగా డ్రెస్ కోడ్ మంచిగా ఉంటే మంచిది. అంతేగాని ఇదే వేసుకోండి అదే వేసుకోండి అని ఎక్కడ చెప్పలా. గాడ్ బ్లెస్ యు. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, వాక్యమునకు విధేయులైన మీకును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మీయులందరికీ, ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలందరికీ, ఈ రోజు దేవుని వాక్యానికి విధేయులైన మీకు, నూతనంగా పాల్గొన్న వారికి సదా తోడే ఉండి ప్రభురాకుడికి మనల్ని సిద్ధపరిచి ఆయన చిత్తం నెరవేర్చు వారిగా మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్. దేవుని సమాధానం మీకు తోడే ఉండును గాక. ఆమేన్. మీరు ఫలించుదురు గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించును గాక. ఆమేన్. మీరు చేసే మంచి ప్రయత్నాలు యేసు నామములో ఫలించి అభివృద్ధి పొందుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చెప్పండి. గాడ్ బ్లెస్ యు. నవ్వుతూ చెప్పండి, నవ్వుతూ చెప్పండి. పళ్ళని బయటికి కలపాలి. మీరు వర్ధిల్లుదురు గాక. మీరు వర్ధిల్లుదురు గాక. మీకు మేలు కలుగును గాక. మీకు మేలు కలుగును గాక. మీ అక్కర్లన్నీ తీరిపోను గాక. మీ అక్కర్లన్నీ తీరిపోను గాక. దేవుని సహాయం, దేవుని సహాయం, దేవదూతల సహాయం, దేవదూతల సహాయం ఎల్లప్పుడూ మీకుండును గాక. ఎల్లప్పుడూ మీకుండును గాక. గాడ్ బ్లెస్ యు. కృపాక్షేమములు మీ వెంట వచ్చును గాక.
కృపాక్షేమములు మీ వెంట వచ్చిన గాక. మీ వెంట ఏ వచ్చును తెగులు గాక. మీ గుడారమున యేసునామములో సమీపించదు, సమీపించదు, సమీపించదు. ఏ అపాయం మీ ఎదుగు యేసు అధికారం గల నామంలో రాదు, రాదు, రాదు. నవ్వుతూ అందరినీ పలకరించండి. దేవుని స్తుతిస్తూ ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు మీకు తోడై ఉన్నాడు. మీరు అన్నిటినీ జయించడానికి దేవుడు కృప దయచేయను గాక. ఆమేన్. నెక్స్ట్ సేవకులు మనల్ని